వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా పట్టుదలగా ఉంటారని చెబుతారు. అందులో తనను కాదని దూరం జరిగిన వారి విషయంలో అయితే అబ్బో ఆయన అస్సలు పట్టించుకోరనే వ్యాఖ్య. వైసీపీ హిస్టరీ చూసినా మీకు అదే కనిపిస్తుంది. అయితే 2011లో వైసీపీని స్థాపించారు జగన్. మరి ఆనాడు ఉన్న వారిలో చాలామంది ఇప్పటికి కనిపించరు. దానికి కారణం వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల వేరు పడిపోయిన తర్వాత కాలంలో వస్తామని కబురు చేసిన వైసీపీ డోర్స్ క్లోజ్ చేశారు. వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళొచ్చినా కూడా వన్స్ బయటకు వెళ్తే జగన్ లోపలికి రానివ్వని పరిస్థితి. మరి అట్లాంటి వైసీపీలో ఒక్కసారి ఎవరైనా బయటకు వెళ్తే ఇక అంతే సంగతులను కూడా అందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో మాత్రం వైసీపీ అధికారత్వంలో మనం ఖచ్చితంగా మార్పు చూస్తాం. వైసీపీ భారీ ఓటమి 2024లో ఎదుర్కొంది. దాని తర్వాత పార్టీని వీడి ఒక్కొక్కరిగా చాలామంది వెళ్ళిపోయారు. ఇందులో మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేలే కానీ మాజీ ఎంపీలే కానీ రాజ్యసభ సభ్యులు ఇట్లా పైనుంచి కింద స్థాయి నాయకులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు చాలామందే ఉన్నారు. మరి 2024 నుంచి 25 దాకా కూడా ఇదే కథ నడిచింది. ఎంతోమంది వైసీపీని వీడి వేరే వేరే పార్టీలకు వెళ్ళడం, లేకపోతే ఆ కేసులు పడలేక రాజకీయంగా సన్యాసం తీసుకోవడం కూడా చూసాం. ఒక్క ఏడాది పాటు వైసీపీ నుంచి వలసలు అట్లా సాగిపోయాయి. ఎవరిని జగన్ అదుపు చేయలేని పరిస్థితి. ఆఖరికి రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు కూడా వైసీపీని వీడి బయటికెళ్ళి అసలు వాళ్ళపైనే నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అసలు విజయసాయి అయితే ఎవరు ఊహించని విషయం. మరి జగన్తో 2011 నుంచి 19 దాకా విపక్షంలో 8 ఏళ్లు కొనసాగిన వాళ్ళంతా కూడా 2024లో ఓడిన వెంటనే వెళ్ళిపోయారు. అంటే ఆలోచించాల్సిందే అని విశ్లేషణలు కూడా గట్టిగానే వినిపించాయి. మరి అదే సమయంలో పోయిన వాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారనేది రాజకీయాల్లో సహజమని వైసీపీ నేతలేంటి జగన్ కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏపీలో వైసీపీ నెమ్మదిగా యాక్టివ్ అవుతోంది. జగన్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాతో మొదలెట్టి జిల్లా టూర్లకు శ్రీకారం చుడతారని కూడా అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ప్రభుత్వం మీద వ్యతిరేక ఉందని వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జగన్ నుంచి అంతా గట్టిగా చెబుతున్నారు. ఏపీలో ఇప్పుడు మరొక ఆల్టర్నేటివ్ లేకపోవటం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల వచ్చే ఏ మాదిరి వ్యతిరేకత అయినా తమకే టర్న్ పాయింట్ అవుతుందని వైసీపీ గంపెడ ఆశలు పెట్టుకుంటోంది. దీంతోనే వెళ్ళిపోయిన మాజీ నేతల్ని కూడా ఇప్పుడు ఆశ్రయించే పరిస్థితి. మరి ఆ వెళ్ళిపోయిన మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, ఆ ఎమ్మెల్సీలు, సభ్యుల్ని కూడా వెనక్కి తెచ్చుకునే ఆలోచనలో ఉందట వైసీపీ జగన్. అయితే ఖచ్చితంగా మాజీల్ని తీసుకునే ఛాన్స్ లేదని కొంతమంది అంటున్నారు. లేదు వెళ్ళిపోయిన వాళ్ళకే మళ్ళీ ఛాన్స్ అని కొంతమంది అంటున్నారు. అయితే ఇదంతా చూస్తే 2029లో ఇవన్నీ ప్లాన్ చేసుకొని విక్టరీ మాదే అంటుంది వైసీపీ. ఇక ప్రజలు ప్రతి ఎన్నికకు అధికారంలో ఉన్న పార్టీని దించేస్తున్నారు. దాంతో ఈ పొలిటికల్ ట్రాక్ మీద వైసీపీ ధీమాగా ఉంది. కానీ చూస్తే వైసీపీలో గత 2 ఏళ్లలో ఎవ్వరూ చేరకపోవటం ఇప్పుడు నిరాశే. ఒక విధంగా నిరాశలోనే ఉంది. మరికి చూస్తే మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో సగానికి పైగా వైసీపీకి సరిగ్గా నాయకత్వమే లేదు. మరి పార్టీ పరంగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టి మరి నడిపిస్తున్నా కూడా జనాలకు పార్టీని చేరువ చేయటంలో కూటమి మీద రాజకీయంగా పై చేయి సాధించలేకపోతున్నారు జగన్. మరి ఇప్పుడు వైసీపీ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. వైసీపీని వీడిపోయిన అనేక నియోజకవర్గాల ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అన్నది లేకపోవడంతో వైసీపీ మాజీలను తిరిగి ఫ్యాన్ నీడకు పిలవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకుందని ప్రచారం నడుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఆసక్తి ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలే కానీ, లేకపోతే ఎక్స్ నియోజకవర్గ సభ్యులే కానీ, లేకపోతే ఏ పార్టీలో చేరకుండా న్యూట్రల్గా ఉన్న కొంతమంది వాళ్ళని కానీ, ఇతర పార్టీలలో చేరి వాళ్ళకి సరిగ్గా స్థానం లేక సతమతమవుతున్న వారిని కానీ వైసీపీ ఫోకస్ పెట్టి తిరిగి తెచ్చుకోవాలని చూస్తాం. అలాంటి వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామా అని చేర్చుకోవటానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు. మరి ఈ క్రమంలో ఒక మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకోవటం ద్వారా తొలి బోనీని కొట్టాలని వైసీపీ చూస్తాను. మరి వైసీపీకి వెల్కమ్ చెబితే చేరే నేతలు ఎవరు అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.